నమస్కారం. గత ఒక వారం రోజులు బట్టి జగ్గంపేటలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఒకటే విషయం చెప్పుకుంటూ ఉన్నారు. కూటమి నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేదలకు సంబంధించిన స్థలాలు ఎక్కడైతే ఉన్నాయి, నిరుపేదలకు సంబంధించిన అంటే ఎవరైతే అడగలేరో, ఎవరైతే వాళ్ళ వెనకాల 10 మంది లేరో, ఎవరైతే ఫైనాన్షియల్గా లేదా ఏదన్నా చేసి వాళ్ళని అడగలేరో వాళ్ళందరినీ కూడా, అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ఇబ్బంది పెట్టి వాళ్ళకి సంబంధించిన డ్రైవర్స్ కాలనీ అనేసి లేకపోతే వేరే కాలనీలు ఏదైనా సరే, అంటే ఇప్పుడు సమస్య వచ్చి డ్రైవర్స్ కాలనీ అది గత కాంగ్రెస్ టైంలో తోట నరసింహ గారి టైంలో ఇచ్చారు. అది అంటే అంతకుముందు జ్యోతుల నెహ్రూ గారు ఎప్పుడో ఇచ్చారట. అదేంటంటే ధర్మిలా 10 సంవత్సరాలు ఖాళీగా ఉందని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్కి ఇచ్చారో, అంటే కొంతమంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కూటమి నాయకులు తోట నరసింహ గారు క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి తోట నరసింహ గారు క్యాన్సిల్ చేసి కార్యకర్తలకు ఇచ్చుకోలేదు. తోట నరసింహ గారు డ్రైవర్స్కి క్యాన్సిల్ చేసి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ పేర్లు ఇవ్వండి, మీరు ఏదైతే పేర్లు ఇస్తారో ఆ పేర్లకి ఇచ్చేస్తామని చెప్పేసి అందరు డ్రైవర్లకి ఇచ్చేసి మిగతా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏంటంటే ఆశా వర్కర్లని, సెక్స్ వర్కర్లని, అలాగే మీడియా ఎవరిని పట్టించుకోవటం లేదని చెప్పేసి అప్పుడులో మీడియా తక్కువ మంది ఉండేవారు, వారందరికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేగాని తోట నరసింహ గారు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇలాగా పేద ప్రజల పొట్టలు కొట్టి లేకపోతే డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పేదల దగ్గర లాక్కుని ఆ టైపు రాజకీయాలు ఇప్పుడు వచ్చి జగ్గంపేట చరిత్రలో ఎప్పుడు లేవు. మొట్టమొదటిసారిగా చూడడం జగ్గంపేటలో. ఎందుకో ఏం అర్థం అవటం లేదు. వాళ్ళు ఎవరికి ఏం ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా సరే ఇవ్వలేదని అడగరు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళని గెలిపించాం, మాకు మంచి బుద్ధి వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు ఎవరికి ఏం ఇవ్వక్కర్లేదు. కాకపోతే మాకు చెందిన స్థలాలు లేకపోతే పేద ప్రజలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ స్థలాలు లాక్కుని వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచడం అన్నది చాలా ఘోరమైన విషయం. ఎవరైనా ఖండించాల్సిందే. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం, మీ వెనకదలే ఉంటాం. మీ స్థలం ఇంచు కూడా పోకుండా చూసుకునే బాధ్యత మొత్తం జగ్గంపేటలో ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నా వాళ్ళందరం మేము ఒకే మాట మీద ఉంటాం, అందరం కలుస్తాం, మీ వెనకాల ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలా మొన్న వీళ్ళే స్థలాలు ఎవరైతే పోయారో వాళ్ళు ఆఫీస్కి పిలిచారట.